హాయ్ అండి, ఈరోజు నేను మటన్ చేస్తున్నా. బెంగాలీ స్టైల్లో మటన్ని బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో వెంట్రుకలు అన్నీ చూసి క్లీన్ చేసుకున్నానండి తీసేసుకొని. ఇప్పుడు దీన్ని ఇలా బుట్టలో పెట్టుకున్నాను. వాటర్ అంతా పడిపోతుంది. ఇక్కడ 800 గ్రామ్స్ మటన్ ఉందండి, వేసుకుంటున్నా దీంట్లో. ఇక్కడ నేను 3 ఆలూస్ తీసుకున్నానండి. ఇలా పెద్దగా కట్ చేసుకున్నాను, చూసారా? కట్ చేసి పెట్టుకొని ఉంచుకున్నాను పీల్ తీసి. తర్వాత 4 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి. 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఇలా చిన్నగా కట్ చేసి తీసుకున్నానండి, చూసారా? ఇప్పుడు 100 గ్రామ్స్ పెరుగుని తీసుకుంటున్నా. తర్వాత వీటిని పేస్ట్ చేసి పెట్టుకుంటానండి. ఆనియన్, ఒక టమాటో, 9 చిల్లీస్ తీసుకున్నాను. దీన్ని పేస్ట్ చేసుకుంటాను, గ్రైండ్ చేసుకొని ఉంచుకుంటాను. చూడండి, ఇలా మిక్సీ జార్లో గ్రైండ్ చేసి పెట్టి ఉంచుకున్నాను. దీంట్లో వేస్తున్నానండి మొత్తం. ఇప్పుడు 3 స్పూన్స్ పసుపు వేస్తానండి. ఒక 4 స్పూన్స్ సాల్ట్ వేస్తానండి. 2 స్పూన్స్ కారం వేస్తానండి. మీకు కావాలంటే ఎక్కువ స్పైసీ కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు. 3 స్పూన్స్ జీరా పౌడర్ వేస్తున్నానండి. ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నా. దీన్ని బాగా మిక్స్ చేసుకుంటాను. కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నానండి, చూసారా? దీన్ని బాగా మిక్స్ చేసి ఇస్తాను. చూసారు కదా, ఇలా బాగా కలిపి పెట్టి ఉంచుకున్నాను. ఇక్కడ గ్యాస్ ఆన్ చేసుకుంటున్నానండి. దీంట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేస్తాను. బాగా వేడైందండి. ఇప్పుడు ఆలూస్ వేసి ఫ్రై చేసుకుంటున్నా. కట్ చేసి పెట్టుకున్న ఆలూస్ని దీంట్లో వేసాను. ఇలా ఫ్రై అయ్యాక కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకుంటాను. బాగా ఫ్రై అయ్యాక ఇలా గోల్డెన్ కలర్లో రావాలి. నేను తీసుకుంటాను. ఇదే ఆయిల్లో మనం మిక్స్ చేసి పెట్టుకున్న మటన్ని దీంట్లో వేస్తున్నాం. వేసి బాగా ఫ్రై చేస్తానండి. చూసారా ఎంత వాటర్ వచ్చిందో? ఇది వాటర్ ఇంకేంత వరకు ఇలా ఫ్రై చేస్తూనే ఉంటానండి. వాటర్ ఇంకిపోయి ఆయిల్ పైకి వెళ్తుంది. మటన్ ఫ్రై అయిన లోపల నేను ఇక్కడ గ్యాస్ ఆన్ చేసుకొని కొద్దిగా వాటర్ పెట్టుకుంటానండి. మటన్లో కానీ చికెన్లో కానీ చల్లని నీళ్ళు కంటే వేడి నీళ్ళు వేస్తే బాగా టేస్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇలా వాటర్ అయిపోయిందో దీన్ని తర్వాత కుక్కర్లోకి తీసుకుంటాను. ఇక మరుగుతున్న వాటర్ని దాంట్లో వేస్తాను. ఫ్రై చేసుకున్న ఆలూని దీంతో మిక్స్ చేసుకుంటాను. ఫస్ట్ మసాలా ఆలు పడుతుంది. మొత్తం మటన్ని ప్రెషర్ కుక్కర్లో వేసుకున్నానండి. నేనైతే మటను కట్ చేయలేదండి, పెద్ద పీస్లే ఉంచాను. ఎందుకంటే ఇక్కడ బాగా బాయిల్ అయిపోతుంది. వెస్ట్ బెంగాల్లో మటను బాగా బాయిల్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న మేకలు కట్ చేస్తారు. దీంట్లో
వాటర్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలిపి మిక్స్ చేసి ప్రెషర్ కుక్కర్ బంద్ చేస్తాను. ఇవ్వటండి ఇలా అయింది. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకోవాలండి. నేను మీడియం పెట్టుకున్నాను, అంటే మునిగేంత వరకు పెట్టాను. కొందరు మటను వాసనని తినడం మానేస్తారండి, స్మెల్ వస్తుందని. దానికోసం కొద్దిగా 2 ఎలాచీలు తీసుకొని దీంట్లో వేసుకోవాలి, అప్పుడు స్మెల్ అంతగా రాదు. అండి వచ్చేస్తాను. నేను 5 సిటీస్ మాత్రమే వేస్తాను. 5 సిటీస్ వేసి తర్వాత మీకు బాయిల్ అయ్యాక చూపిస్తాను. ఇదండి బాయిల్ అయిపోయింది. చూసారా, మీకు చూపిస్తున్నా బాయిల్ అయిందో లేదో. చూడండి అలా ఉంటుంది. చూసారా, మీరు కూడా ఇలా చేయండి, చాలా బాగుంటుంది. దీన్ని రైస్తో కానీ బిర్యానీతో కానీ తింటే చాలా బాగుంటుంది. మీకు ఈరోజు బిర్యానీతో సర్వ్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.